హలో ఎవరోన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ట్రూ కాలర్లో మన కాల్ అనేది అవతల వాళ్ళు కావాలని ఎత్తారా, లేదంటే వాళ్ళ మొబైల్ సైలెంట్లో ఉందా చూసి కూడా ఎత్తలేదా ఏంటనేది మనం సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. అంతకు ముందు నేను ప్రూఫ్ అనేది చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను లైవ్లో రికార్డ్ చేద్దాం అనుకున్నాను అనమాట. తగిన సామాన్లు లేనందువల్ల, అంటే డజన్ మొబైల్స్ ఇలా ట్రైపోర్డ్ ఇవన్నీ కావాలి, ఇవన్నీ లేనందువల్ల ఇలా రికార్డ్ చేసాను. అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది తీశాను. ఎప్పుడు తీసాను ఇది ఇక్కడ చూడండి. నేను స్క్రీన్ షాట్ అనేది 17:36 అంటే 5:36కి తీశాను. ఇక్కడ 5:35కి అనేది నేను కాల్ చేశాను అనమాట. వాళ్ళ మొబైల్ సైలెంట్లో ఉన్నది అనుకోండి, ఇక్కడ గంట సింబల్ ఉండి ఇక్కడ ఎర్రర్ మార్క్ ఉన్నది కదా, ప్రతి ఒక్కరు తెలిసిందే. ఇక్కడ సైలెంట్ సింబల్ అనమాట. 1 minute ముందు నేను కాల్ చేశాను, ఇక్కడ సైలెంట్ అనేది వచ్చేసింది. అంటే వాళ్ళ మొబైల్ సైలెంట్లో ఉన్నది అనుకోండి, ఈ సింబల్ అనేది మనకు చూపిస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్ అనేది సైలెంట్లో తీసేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే సైలెంట్లో ఉండి ఎత్తకపోతే అది ఓకే, కానీ నార్మల్గా ఉండి కూడా ఎత్తకపోతే అది అవాయిడ్ చేస్తున్నట్టు అనమాట. అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను. దీనికి ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ కాలర్లోకి వెళ్ళండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, ఇంకా డిస్టర్బ్ చేయను. ఇక్కడ చూడండి, 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీ సెంటర్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ లాస్ట్లో ప్రైవసీ సెంటర్ ఉంటుంది. ఇక్కడ అవైలబిలిటీ అంటే ఈ అవైలబిలిటీ అనేది ఆన్ చేసుకున్నాను అనుకోండి, అవతల వాళ్ళ అవైలబిలిటీ అనేది మనకు చూపెడద్దు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ట్రూ కాలర్లో చాలామంది నేమ్ అనేది తీసుకోవాలనుకుంటారో, నేమ్ అంటే వాళ్ళ నేమ్ అనేది చూపిస్తుంది అనమాట. మీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డీయాక్టివేట్ చేశారనుకోండి, మీ నేమ్ అనేది అవతల వాళ్ళు ఎవరికి చూపించదు. ఓకే, ప్రతి ఒక్కరిది మీకైతే చూపిస్తుంది. ఓకే, అర్థమైందా? చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది. ఇలా డీయాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట ప్రైవసీ సెంటర్లో. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు సైలెంట్లో తీశారనుకోండి, ఇక్కడ చూడండి 11 minutes ఎగో ఇక్కడ సైలెంట్లో తీసేస్తే నార్మల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళ లాస్ట్ సీన్ కూడా చూడొచ్చు. ఇక్కడ లాస్ట్ సీన్ 17:37 అంటే సైలెంట్లో ఉన్నదే, 36కి సైలెంట్లో ఉన్నదే, మళ్ళీ ట్రూ కాలర్లోకి వచ్చి కూడా కాల్ చేయలేదు. అదనమాట మ్యాటర్. ఓకే, ఇలా తెలుసుకోవచ్చు మనం అవతల వాళ్ళ కాల్ అవాయిడ్ చేస్తున్నారా ఏంటన్నది. అలాగే మీకు ఎలాంటి టాపిక్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో ఎస్ అని, లేదంటే నో అని టైప్ చేయండి. అలా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎవరో ఒకరికి యూస్ అవ్వచ్చు. అలా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.